అబ్బాస్. హీరో అబ్బాస్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రేమదేశం సినిమాతో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. అప్పట్లోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మొదట్లో ఇంజనీరింగ్ కెరియర్ ను ఎంచుకోవాలని అబ్బాస్ గ్లామర్ తో ఆకర్షితుడయ్యారు. మోడలింగ్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆ తర్వాత సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. 90వ దశకంలో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన హీరో అబ్బాస్. ఆ తర్వాత సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. 1990, 2000లలో తమిళ చిత్రసీమలో ఒక సంచలనం. స్టార్డమ్ సాధించినప్పటికీ అబ్బాస్ జీవితం ఊహించని మలుపులు తిరిగింది. వరుసగా హిట్స్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి అవకాశాలు క్రమంగా తగ్గిపోయింది. అలాగే అంతగా అవకాశాలు కూడా రాలేదు. సినిమాలు తగ్గిపోవడంతో టాయిలెట్ యాడ్స్ చేశాడు. విదేశాలకు వెళ్లి టాక్సీ డ్రైవర్ ఉద్యోగం చేశాడు. 2015లో న్యూయార్క్ వెళ్లిన అబ్బాస్ బైక్ మెకానిక్ గా వర్క్ చేశాడు. టాక్సీ డ్రైవర్ గా, టాయిలెట్ క్లీనర్ ఉద్యోగాలు చేశాడు. సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన అబ్బాస్ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం. 1996లో కదీర్ దర్శకత్వం వహించిన ప్రేమదేశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించి రాత్రికి రాత్రి స్టార్ ని చేసింది. ఆ తర్వాత శ్వేతనాగు, పూచుడవ, మిన్నాలే, ఆనందం, విఐపి వంటి చిత్రాల్లో నటించాడు. అతను ఐశ్వర్య బచ్చన్ తో స్క్రీన్ స్పేస్ ను కూడా పంచుకున్నాడు. చాలా కాలం తర్వాత ఇటీవలే మీడియా ముందుకు వచ్చాడు అబ్బాస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ మాట్లాడుతూ, మొదట్లో ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యాను. అలాగే ఆర్థిక సమస్యలు వచ్చాయి. కొన్ని వ్యసనాలు వేటాడాయి. కొన్ని రోజులకు ఇండస్ట్రీలో పరిస్థితులు చూసి విసుగు వచ్చి పూర్తిగా తప్పుకున్నాను అన్నారు అబ్బాస్. ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్ గా పనిచేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna